మధ్యలో బాగా చిత్రించిన పాటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. అటువంటి వ్యవసాయంపై ఆధారపడినటువంటి రైతాంగం ఏదైతున్నదో గడిచిన వారం 10 రోజుల నుండి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ ఏ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయింప చేయడం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి బేసిక్గా వీళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయటం మన ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీసం ఆ ధర లభిస్తేనే కానీ రైతు గిట్టుబాటు కాదు అనేటువంటి భావనతోని ఈ ఎంఎస్పి అనేది నిర్ణయింప చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇతర ఉత్పత్తులను తీసుకుంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటాయి. ఇతర ఏ ఉత్పత్తులు తీసుకుంటే ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని ఉంటాయి. కేవలం వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఏదైతుందో మినిమం సపోర్ట్ ప్రైస్ పొందుపడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ఇలా వ్యవసాయ రంగాన దానిపై ఆధారపడ్డట్టు రైతాంగానికి ఏ పరిస్థితుల్లో కూడా మరి పెట్టుబడికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభింప చేయబడే విధంగా ఈ చట్టాన్ని పొందుపరుచుకున్నాం. మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టాన్ని అయితే పొందుపరుచుకున్నాం. దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయింప చేస్తున్నాం. ఇక్కడ మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించే విధంగా ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరను నిర్ణయింప చేయడం జరుగుతుందో ఆ వ్యవసాయ ఉత్పత్తుల ఆ కనీస మద్దతు ధర కల్పింప చేయడం ఇక్కడ వ్యవసాయ ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. కాబట్టి ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడగలిగినట్టయితే ఆ మద్దతు ధర రైతు పొందే విధంగా ప్రభుత్వంపై బాధ్యత ఉంటుంది. ఇలా ఉదాహరణకు ఇలా వరి ధాన్యం కానీ గోధుమ కానీ ప్రధానంగా ఈ 2 ఉత్పత్తులకు సంబంధించి అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడే ఐ థింక్ ఇట్ వాజ్ 1965 ఈ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుతో ఏదైతుందో ఇటు రైతాంగానికి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి వరి ధాన్యం గోధుమకు మద్దతు ధర లభింప చేయడంతో పాటుగా వినియోగదారులకు కూడా ఏదైతున్నదో వీళ్ళ పౌర సరఫరా విభాగంతో వారికి ఇవాళ ఈ బియ్యం కానీ గోధుమ కానీ ఆహార భద్రత చట్టం ఇవాళ అమలు చేయబడుతుందంటే బికాస్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో ఏర్పాటు చేయబడ్డది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగానైతే వరి ధాన్యానికి గోధుమకు వీళ్ళ కనీస మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందో ఇతర ఉత్పత్తులకు సంబంధించి కూడా వీళ్ళ జాతీయ స్థాయిలో నాఫెడ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మార్ఫెడ్ ద్వారా వీళ్ళ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ తృణధాన్యాలే కానీ ఇవన్నింటి కూడా ఏదైతుందో మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలతో సేకరింపు చేసి రైతుకు అండగా నిలబడటం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పంటున్నాను. వీళ్ళ పొద్దుతిరుగుడుకు సంబంధించి
మద్దతు ధర మార్కెట్లో లభించని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతున్నదో మార్కెట్ ద్వారా దాన్ని సేకరింపజేయడానికి చర్యలు చేపట్టిందని చెప్పండి. ఒక దిక్కు దేశంలో ఏదైతుందో రైతాంగం ఢిల్లీ సరిహద్దులో ఏదైతుందో గతంలో 2 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసిండు, అప్పుడు సంవత్సర కాలం ఉద్యమం చేసిండు. అప్పుడు ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలు చెప్పిన 3 నల్ల చట్టాలు, ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు సంబంధించి వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా బేసిక్గా వ్యవసాయ మార్కెట్లు అనేది ఏదైతుందో రైతుకు మద్దతు ధర కల్పింపు చేయబడటానికి రూపొందింపబడ్డే వ్యవసాయ మార్కెట్. వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా నువ్వు వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడే నమ్ముకో ఎవడిగా నమ్ముకో, ఇది ఆశ్చర్యమే. ఎక్కడే నమ్ముకో ఎవడిగా నమ్ముకో కనీస మద్దతు ధర ఎందుకు? వీళ్ళు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉండి ఆ మద్దతు ధర కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం జోక్యం ఉంటే రైతుకు ఒక విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ అండ లభిస్తుంది. అది మార్కెట్ కమిటీల్లో ఏదైతుందో వ్యవసాయ మార్కెట్లలో ఆ విధమైన అండ లభిస్తుంది. నువ్వు వ్యవసాయ మార్కెట్ సంబంధం లేకుండా నువ్వు ఎక్కడైనా నమ్ముకో ఎవరికైనా నమ్ముకోపో అని చెప్పారన్నాక అసలు ప్రభుత్వం ఎందుకు ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం ఎందుకు? దేశంలోనే ప్రధాన ఉత్పత్తి రంగం ఏదితో వ్యవసాయం, ప్రధాన ఉత్పత్తి రంగం అని చెప్పంటున్నా. అటువంటి వ్యవసాయంపై ఆధారపడే రైతాంగం ఆశ్చర్యం అని చెప్పంటున్నా. మనం ఇంకో నల్ల చట్టం ఏంటంటే ఎసెన్షియల్ కమాడిటీస్ నిత్యావసర వస్తువులు ఏదైతున్నదో దానిపై కొంత ప్రభుత్వ అజమాయిషి ఉండే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు అనేది కేవలం ఉత్పత్తి చేసేటట్టుగా రైతు మాత్రమే దాన్ని నిల్వ చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో వాటి ఉత్పత్తి చేసే రైతు మాత్రమే నిల్వ చేయవచ్చు. ట్రేడ్ ఏదైతుందో వ్యాపారస్తుడు పరిమితికి మించి నిల్వ చేసే అధికారం లేదు ఆయనకి. ఇది గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నాడే కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఈ చట్టాన్ని అమలు తెచ్చి ఎందుకు వ్యాపారస్తులు ఏదైతుందో వాళ్ళ పెట్టుబడితోని పంట చేతికి వచ్చే సమయం లోపల ఏదైతుందో తక్కువ ధర కొనుగోలు చేసి హోల్డింగ్ చేసి ఓ 4 మాసాల తర్వాత మార్కెట్లో రిలీజ్ చేస్తారు. దాంతో ఏంటి రైతుకు మద్దతు ధర లభించకపోవటము, అటు వినియోగదారికి పై ఆర్థికంగా భారం పడటం. కాబట్టి ఏదైతుందో ఈ వ్యవసాయ ఉత్పత్తులు కేవలం దాన్ని ఉత్పత్తి చేసే రైతు మీదగా ఎవరు కూడా దాన్ని నిల్వ చేయకుండా ఈ చట్టాన్ని రూపొందించడమే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్. ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ నీరు గార్చే విధంగా ఏదైతుందో ఇవాళ వ్యాపారస్తులు కూడా ఎంతైనా స్టోర్ చేసుకునే విధంగా అంబానీ అదాని లాంటి వాళ్ళు ఏదైతుందో దేశం మొత్తం మీద గోదాము నిర్మించుకునే అవకాశం కల్పించింది. అంటే అసలు ఈ దేశం అనేది ఏదైతుందో ఇప్పుడు ప్రధాన ఉత్పత్తిదారులైన రైతాంగం కోరుకున్నదా, ఇప్పుడు పెట్టుబడిదారు వర్గాలను అంబానీ అదాని కోరుకున్నదా నాకు అర్థం కాకుండా ఉందని చెప్పండి. అన్నాడు సంవత్సర కాలం ఏదైతుందో యావత్ దేశ రైతాంగం రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తే చివరికి ఏదైతుందో ఆ చట్టాలను అమలు నిలిపేసి కానీ ఏదైతుందో ఈ ఎంఎస్పీకి చట్టబద్ధత అనే అంశం ఏదైతుందో ఇంతవరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతూనే వీళ్ళ విధేయక మళ్ళీ రైతు రోడిక పరిస్థితి వచ్చిందని చెప్పండి. నిన్నగా మన 2 రోజుల క్రితం ఏదైతుందో రబ్బర్ తూటాలతోని అక్కడ రైతు ఏదైతుందో దుర్మరణం పాలైందా. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతుందో ఆ రైతాంగానికి కల్పించాల్సిన ఒక ఎంఎస్పీ చట్టబద్ధత గురించి దృష్టి కేంద్రీకరించకుండా మీరు విజయ సంకల్ప యాత్ర ఏంటిదో? విజయ సంకల్ప యాత్ర ఎవడికి విజయం? ఈ దేశం ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో మీరు ఎవడికి లబ్ధిలో కూర్చుండ్రు అని చెప్పంటూ నేను కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మినహా మీరు ఏ వర్గానికైనా కానీ ఏదిస్తుంది, వాళ్ళ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రైతాంగమే కానీ వ్యవసాయ కూలీలే కానీ
వాళ్ళ సంక్షేమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు విజయ సంకల్ప యాత్ర అనేది పెట్టుబడిదారి వర్గాల కొరకు ఏదైతుందో మీరు విజయ సంకల్ప యాత్ర, ఆ రైతాంగం ఏదైతుందో ఢిల్లీ నగర సరిహద్దులు ఏదైతే పడిగాపులు కాస్తుంటే ఆ ఎంఎస్పీ చట్టబద్ధత గురించి తమ నిర్ణయం తీసుకోకుండా మీరు విజయ సంకల్ప యాత్ర చేపట్టడానికి ఆశ్చర్యం కాదు. మీకు అసలు మీ ఆలోచన విధానం తెలియజేస్తుంది అంటున్నా. చేయాలని చెప్పని యావత్ భారతదేశ రైతాంగం ఏదైతుందో ఉద్యమిస్తుంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితాడంట. ఇది ఆశ్చర్యమే. రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయితాడంట. ఇది భారతీయ జనతా పార్టీ వాచ్. మరి ఏమంటారు, అంబానీ అదాని లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతున్నదో మీరు ఎన్పి అకౌంట్, నాన్ ప్రొడక్టివ్ అకౌంట్ అని చెప్పని ఏదైతుందో మరి లక్షల కోట్లు వాళ్ళకు రాయితీ కల్పిస్తే అప్పుల వస్తువులు నిలిపివేస్తే వాడు సోమరిపోతు కాడే. మరి బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో రుణ వస్తువులు నిలిపివేస్తే వాడు సోమరిపోతు కాడు. రైతు రుణమాఫీ చేస్తే సోమరిపోతు అవుతాడు. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అనేది తేట తెల్లమవుతుందని చెప్పంటున్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $75 ఉన్నదా, $30 తగ్గింది. అంటే అసలు ఇంకా ఇట్ హాస్ గాన్ డౌన్ ఫర్దర్. ఇప్పుడు డీజిల్ ధరలు వినియోగదారునికి ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా నిండిపోయి అవుతుందని చెప్పిన ప్రభుత్వం పేర్కొంటారు. ఆయిల్ కంపెనీలు కూడా ఏదైతున్నదో ఎట్లెట్లా క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయో దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం తగ్గడం ఇది ఆనవాయితీ. కేంద్ర ఆలోచన విధానం ఉండాలి. $75 ఏదైతుందో బ్యారెల్ ఉంటే క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ మీకు 108 నుంచి 110 ఉన్నది. డీజిల్ 98 నుంచి $100 దాకా ఉంది అంటుంది. అంటే మీకు క్రూడ్ ఆయిల్ $75 తగ్గినప్పుడు ఏదైతుందో ధర దిగాల తగ్గలే. అంటే $55 ఉన్న డీజిల్ ఏదైతుందో $40 కావాలి. 2014లో $55 లీటర్ డీజిల్ ఉండేలో ఇక $40 కావాలి. 2014లో పెట్రోల్ $70 ఉండేలో వీళ్ళు $50 లీటర్ కావాలని చెప్పండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి పరోక్షంగా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు ఏ దేశం వెలుగుతుంది, వీళ్ళు మోడీ గారి ప్రతిభ పెరుగుతుందా మసక పారుతుందా, మోడీ గారి ప్రతిభ పెరుగుతుందా మసక పారుతుందా అది నిర్ణయింప చేయవలసింది ఏదైతుందో వీళ్ళు ఈ బడా వ్యాపారవేత్తలు కాదు అని చెప్పంటున్నాను. ఆర్థిక సూచన ఏదైతుందో బడా వ్యాపారవేత్తలు కాదు అని చెప్పారు. సామాన్య గ్రామీణ రైతాంగం, సామాన్య గ్రామీణ వ్యవసాయ రైతు కూలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు అని చెప్పంటుండే నువ్వు వాళ్ళని గార్పుకు వదిలేసి దేశం వెలుగుతుంది, విజయ సంకల్ప యాత్ర. ఏంటి విజయ సంకల్ప యాత్ర? ఇందుకేనా నేను 370 సీట్లు గెలుస్తా చెప్పుకునేది? ఎందుకు గెలవాలి? నువ్వు ఏం చేసినావు అని చెప్పి అంటున్నా. నేను అడిగిన జవాబు చెప్పంటున్నాను. రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా చౌదరి చరణ్ సింగ్ ఆనాడు జనతా పార్టీ అధినేతగా ఒక రైతు ప్రతినిధిగా రైతాంగాన్ని రుణముక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం కూడా భేషజాలకు పోకుండా రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఆనాడు జనతా పార్టీ అమలు చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. ఇదే బీజేపీ అన్నాడు జనతా పార్టీలో భాగస్వామి, ఇదే బీజేపీ అన్నాడు జనతా పార్టీలో భాగస్వామి అని చెప్పట్టు నేను. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతాంగాన్ని మీలో అనుకూర్చడం ఏదైతుందో తమంత బాధ్యత భావించి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది.
ఎన్నికల ప్రణాళికలో మేము పేర్కొనలేదని చెప్పంటున్నాను, మేము జాతీయ స్థాయిలో అమలు చేసినామని చెప్పంటున్నాం. అంతేకాదు వ్యవసాయ కూలీలకు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేద వర్గాలకు ఎవరే కానీ ఉపాధి కొరకు ఏదైతుందో ఇబ్బంది కలగకూడదు. ఒకసారి మీ జాబ్ కార్డు, మీ గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుని మీకు జాబ్ కార్డు జారీ చేయబడుతుంది. 100 రోజులు పని గ్యారంటీ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రవేశపెట్టి వీళ్ళ కోట్లాది దేశంలో ఏదైతుందో ఒకవైపు ఉపాధి, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవటం. ఏ విధంగా ఆనాడు దేశంలో ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అటు రైతాంగానికి, ఇటు రైతు కూలీలకు, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలకు అండగా చెప్పడానికి పేర్కొంటున్నారు. చెప్పండి, మీరు 22-23 ఆర్థిక సంవత్సరంలో 22-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 73,000 కోట్లు. 22-23లో ఎన్ఆర్ఈజీఎస్ 23-24 వచ్చిన బడ్జెట్ పెరిగింది. కానీ ఇదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అది 13,000 కోట్లు తగ్గించి 60,000 కోట్లు కుదించారు. పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నావు, అంబానీ అదేనంటే వరకు అని చెప్పండి. ఎవడి మీద భారం వేస్తున్నావు? సామాన్య ప్రజానికం, రైతాంగం, రైతు కూలీలు అని చెప్పండి. ఇందుకు విజయ సంకల్ప యాత్ర. మీ దగ్గర విజయ సంకల్ప యాత్ర చేయాలనేటువంటి ఒక భావన మీకుంటే మీరు ఎంతవరకైతే ఇవాళ మీరు ఈ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం నెంబర్ 1 డిమాండ్. వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి చట్టబద్ధత కల్పించి ఆ ఎంఎస్పీ కల్పింపజేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేపట్టాలి. మీరు క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా మీరు పెట్రోల్ ధరలు తగ్గింపజేసి నువ్వు విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. You roll back the prices of petrol, diesel to that of 2014. అంతవరకు ఏదైతుందో నీకు విజయ సంకల్ప యాత్ర చేపట్టే నైతిక బాధ్యత లేదు అని చెప్పండి. చెప్పని ఏదైతుందో వాళ్ళు రుణ వస్తువులు నిలిపేయడం జరిగిందో ఇక్కడ రైతులు రుణముక్తులు చేయవే, రుణమాఫీ చెయ్యు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఏదైతుందో గత సంవత్సరంలో 73,000 కోట్ల నుండి 1,00,000 కోట్లు పట్టకపో. ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతుందో వ్యవసాయానికి అనుసంధానం చేయు, వ్యవసాయానికి అనుసంధానం చేయి. ఆవుదిన ఆలోచన కార్యక్రమం చేయాలి. కానీ ఏది చేయకుంటే ఏదైతుందో నేను పెట్టుబడిదారు వర్గాలు కొమ్ము కాయటం లోపల వీళ్ళు మోడీ గారు సఫలీకృత అయినరు కాబట్టి విజయ సంకల్ప యాత్ర ఇదే వీళ్ళ సమాజ మొత్తం గ్రహిస్తుందని చెప్పండి. మీరు ఎంతవరకైతే ఈ డిమాండ్లు ఏది ఎంఎస్పి చట్టబద్ధత కల్పన, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉందో దానికి అనుగుణంగా యూ రోల్ బ్యాక్ ది ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ టు దట్ ఆఫ్ 2014. రైతాంగాన్ని రుణముక్తులు చేసే విధంగా ఏదైతున్నదో నువ్వు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించు. మీరు రాష్ట్రంలో 2 లక్షలు చేయడానికి మీరు సంకల్పిస్తున్నా. నీకు 2 లక్షలు చేద్దామంటే నోరు రాకుంటే 1,00,000 రూపాయలు చెయ్యి. జాతీయ స్థాయిలో రైతాంగాన్ని ఏదైతే ఆదుకునే బాధ్యత మీపై లేదా అనే
థ్యాంక్ యూ. అదే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఇంకా మరణ పట్ల ఏదైనా ప్రమాదం చెప్పుకోవడం జరిగిందో మరి మృతి పట్ల తీవ్రత ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రగాఢ సానుభూతి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, తన కుటుంబ సభ్యులు ఆప్త చర్యలతో నిలబడి మరి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైతుందో శాసనసభ్యురాలుగా ఏదైతే ప్రజాసేవ ముందుకు సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం క్షీణించాలని చెప్పని